ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు. వీళ్ళ తర్వాతి జనరేషన్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు నలుగురు టాలీవుడ్లో పెద్ద హీరోలుగా కంటిన్యూ అయ్యారు. అడపాదడపా వీళ్ళ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగేవి. అయితే గత 10 ఏళ్లుగా ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవడం అనేది జరగలేదు. కానీ 2017లో ఈ రేర్ ఫీట్ రిపీట్ కాబోతుంది. 2017 సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, నాగ్ అండ్ వెంకీలు తమ కొత్త సినిమాలతో పందెం పుంజులుగా బరిలోకి దిగబోతున్నారు. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, నటసింహం బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి, నాగార్జున ఓం నమో వెంకటేశాయ, వెంకటేష్ గురు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో చిరు, వెంకీలు చేస్తున్నవి రీమేకులు కాగా బాలయ్య హిస్టారికల్, నాగ్ డివోషనల్ కాన్సెప్ట్లను చూస్ చేసుకున్నారు. చిరు కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150 అయితే వెంకీ సాలాకడూస్ గురు పేరుతో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. 2004లో నరసింహనాయుడు, మృగరాజు, దేవిపుత్రుడు సినిమాలు ఓ రోజు అటు ఇటుగా రిలీజ్ అయ్యాయి. నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ అవగా మిగతా 2 డిజాస్టర్ అయ్యాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి నలుగురు పెద్ద హీరోలు కథన రంగంలో కాలు దువ్వబోతున్నారు. బాలయ్య కంటే ఒకరోజు ముందుగా జనవరి 11న చిరు సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. బాలయ్య, చిరు మేము సంక్రాంతికి వస్తాం అని ముందే చెప్పారు. కానీ నాగ్, వెంకీలు కూడా ఇప్పుడు మధ్యలో యాడ్ అయ్యారు. ఒకవేళ నిజంగానే ఈ 4 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే తెలుగు వాళ్ళందరూ ఇల్లు వదిలేసి సినిమా హాళ్లలోనే ఉంటారేమో మరి. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.